हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः। श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः। नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादरत्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान् बन्धुस्त्वं गुरुरिष्टदैवतमिति त्वत्पादपङ्केरुहं प्राप्तं मां परिपालरेति सततं याचे निबद्धाञ्जलिः। चित्तं मद्गुणदोषचिन्तनविधौ नूनं मनाङ्मा कृथाः श्रीसत्यात्मगुरो त्वदङ्घ्रियुगलं भित्वा न मे सद्गतिः। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुं नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नममरासुरसिद्धवन्द्यं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरये। नारायणाय परिपूर्णगुणार्णवाय विश्वोदयस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। భీమసేన దేవుల వారు అలంబుస అనే రాక్షసునితో యుద్ధం చేస్తూ ఉన్నారు. ఎంత మాయను పన్నినా ఆ మాయను గెలిచే సామర్థ్యం భీమసేన దేవుల వారికి ఉంది. దాన్ని చూపించారు. యద్యపి అస్త్రయుద్ధం ఇది అన్యాయం అని భావించిన వారు భీమసేన దేవుల వారు. ఎందుకంటే మరొకరిని వేడుకోవాలి, మరొకరిని ప్రార్థించాలి. అస్త్రయుద్ధం చేసేటప్పుడు మరొకరిని ప్రార్థించాలి. వాయువస్త్రం ఉంది, వాయువును ప్రార్థించాలి. ఐంద్రాస్త్రం ఉంది, ఇంద్రుణ్ణి ప్రార్థించాలి. వరుణాస్త్రం ఉంది, ఆ మంత్రాన్ని పఠించి వరుణుణ్ణి ప్రార్థించాలి. ఇప్పుడు త్వాష్ట్ర అనే అస్త్రాన్ని భీమసేన దేవుల వారు అలంబుసుని పైన ప్రయోగిస్తూ ఉన్నారు. ఆ త్వష్ట్రు అనే దేవతను అక్కడ ప్రార్థించాలి. మరి వారి బలం వల్ల ఎదురుగా ఉన్న శత్రువును గెలిచినట్లయిందే తప్ప అది తమ బలం వల్ల శత్రువును గెలిచినట్లు కాదు. వరుణాస్త్రాన్ని ప్రయోగించి శత్రువును సంహరిస్తే అది వరుణ్ణి వల్ల సంహారం జరిగిందే తప్ప తన వల్ల కాదే. కనుక ఆ అస్త్రయుద్ధాన్ని నేను చేయను అని భీమసేన దేవుల వారు భీష్మించుకున్నారు. అయినా కూడా ఆ భీమసేన దేవుల వారిలో ఉన్న ఆ అస్త్ర నైపుణ్యాన్ని ప్రజానీకానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో శ్రీకృష్ణుడు అప్పుడప్పుడు ఆ అస్త్రయుద్ధాన్ని చేయడానికి అనుమతించారు. ఆ భగవంతుని అనుమతితో అస్త్రయుద్ధం చేశారే తప్ప, బాణాలతో యుద్ధం చేశారే తప్ప, భీమసేన దేవుల వారికి అతి ప్రియమైన ఆయుధం గద. ఆ గదతో యుద్ధం చేస్తూ ఉంటే స్వవీర్యంతో, స్వపరాక్రమంతో యుద్ధం చేసినట్లవుతుందే తప్ప మరొకరి సామర్థ్యంతో కాదు. అయినా కూడా భగవంతుని ఆనతి ఉన్నందువలన అస్త్రజ్ఞతామాత్మని కేశవాజ్ఞయ సందర్శయన్ నాగత ధర్మ సంకట. కేశవాజ్ఞతో, భగవంతుని ఆనతితో అక్కడ అస్త్రయుద్ధాన్ని చేశారు. త్వాష్ట్రాస్త్రాన్ని ప్రయోగించారు అలంబుసుని పైన. ఆ త్వాష్ట్రాస్త్రాన్ని ప్రయోగిస్తే ఆ అస్త్రం తన హృదయాన్ని చీల్చి బయటికి వచ్చి భూమిలో గుచ్చుకుని వెళ్ళిపోయిందట.
అంత వేగంగా బాణాలను వదిలే సామర్థ్యం భీమసేన దేవుల వారికి ఉంది అనే విషయాన్ని చాలా చక్కగా ఇక్కడ చెప్పబడింది. విదార్య అవివిషుర్ ధరాతలం, తన ఎదను చీల్చి చెండాడి ధరాతలానికి చొచ్చుకుపోయాయట ఆ అస్త్రాలన్నీ కూడా. తద్ధన్యమానం ప్రవిహార భీమమభద్రవద్దూరతరం సుభీతం తతస్థు భీమోద్విషతాం వరూథినీం విద్రావయామాస. శరైస్సుముక్తై భీమసేన దేవుల వారు అలా ప్రయోగిస్తూ ఉండడం గమనించి, ఇక నా మాయ తన పైన చల్లదు, నా మాయ వల్ల తనను మోసం చేయలేను అని భావించిన ఆ అలంబుస రాక్షసుడు భయంతో భీమసేన దేవుల వారిని వదిలిపెట్టి దూరంగా పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. ఇక పరిగెత్తుకుని వెళ్ళిపోయే వాళ్లతో యుద్ధం చేసే అసమర్థుడా భీమసేన దేవుడు కాదు. కనుక తనను వదిలిపెట్టాడు. తరువాత మళ్ళీ కౌరవ సైన్యాన్ని చీల్చి చెండాడడం ప్రారంభించారు భీమసేన దేవుల వారు. ఈ సందర్భంలో శల మరియు అలంబుస వీరిరువురి సంహారం జరుగుతుంది. ఇదే సందర్భంలోనే ద్రౌపది కొడుకులు అంటే పాండవులు, వారందరూ కూడా పాండవుల కొడుకులు, ద్రౌపది పుత్రులు, వారందరూ కూడా యుద్ధంలో సోమదత్తుని కొడుకు శల, ఆ శలను చంపేశారు, సంహరించారు. అదే సందర్భంలో అలంబుస మళ్ళీ వచ్చి భీమసేన దేవుల వారిపైన కోపం, కానీ ఆ కోపాన్ని తనపైన తీర్చుకోవడం తన వల్ల కాదు. కనుక తనేం చేశాడు, ఏం పన్నాగం చేశాడంటే, భీమసేన దేవుల వారి కొడుకు ఘటోద్గజుడు తనంత బలవంతుడు కాదు, తనను చంపేస్తే భీమసేన దేవుల వారి పైన పగ తీర్చుకున్నట్లవుతుంది అనుకున్నాడు అలంబుసుడు. రాక్షస బుద్ధిని చూపించాడు. ఘటోద్గజునితో యుద్ధం చేయడం ప్రారంభించాడు. ఘటోద్గజునితో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఆ ఘటోద్గజుడు తన కాలుతో ఆ అలంబుసుని తలను తన్నాడట. అంత మాత్రాన ఆ అలంబుసుడు కింద పడి చనిపోయాడు. ఇలా ఆ శల మరియు అలంబుస వీరి సంహారం జరిగింది. అదే సందర్భంలో కృతవర్మ తన యుద్ధానికి వస్తూ ఉన్నాడు. పాండవ సైన్యాన్ని ఎదుర్కొంటూ ఉన్నాడు. ఆ కృతవర్మ బలం ఏంటి, ఏ బలమున్నందువల్ల పాండవ సైన్యాన్ని తను ఎదుర్కోగలుగుతున్నాడు అంటే, కృష్ణుడే తనకు వరం ఇచ్చాడట. ఏంటి వరం? ముహూర్తకాలం వరకు నీవు అందరికన్నా అధికుడవవుతావు, నీ సామర్థ్యం అధికమవుతుంది అని కృష్ణుడు వరమిచ్చినందువల్ల ఆ వరబలంతో మొట్టమొదట ఆ పాంచాల సమూహాన్ని తను మొదట గెలిచాడు. భీముడు చూస్తూ ఉండగానే నకుల సహదేవులను కూడా గెలిచాడు. భీమసేన దేవుల వారిపై కూడా బాణాలను ప్రయోగించాడు. అయినా కూడా భీమసేన దేవుల వారు ఆ సందర్భంలో మిన్నకుండిపోయారు, ప్రతియుద్ధం చేయలేదు. ఎందుకంటే కృష్ణుని వరబలం తన పైన ఉన్నందువలన ఆ కృష్ణుని పైన గౌరవంతో ఆ బాణాలను ఎదుర్కొన్నాడే తప్ప తను మాత్రం బాణాలను ప్రయోగించలేడు. చూడండి, తన వైష్ణవత ఎంత అద్భుతమైనదో, విష్ణుభక్తి ఎలాంటి ఉన్నతమైనదో దాన్ని గమనించాలి. న తదా సమభ్యయాత్. ఆ సందర్భంలో ఈ భీమసేన దేవుల వారిని ఎదుర్కోవడం నా వల్ల కాదు, ఏదో ఊరికే ఇలా బాణప్రయోగం చేశాను అని అనుకుంటూ కృతవర్మ సాత్యకితో యుద్ధం చేయడం ప్రారంభించాడు. కానీ సాత్యకి కృతవర్మను గెలిచాడు. ఎందుకంటే దానికి కూడా ఒక కారణం ఉంది. వినైవ వృష్ణేన విజయో వరో యదముష్యతేనస్య హయాన్ ససాత్యకి. కృష్ణుడు వరమిచ్చేటప్పుడు యాదవుల్ని మినహాయిస్తే మిగిలిన వారిని నువ్వు గెలవగలవే తప్ప యాదవుల్ని గెలవడం నీ వల్ల సాధ్యం కాదు అని కృతవర్మకు చెప్పాడు వరమిచ్చేటప్పుడు. సాత్యకి యాదవుడు తను, కనుక సాత్యకిని గెలవలేకపోయాడు. సాత్యకి ఆ కృతవర్మను గెలిచాడు. ఆ సందర్భంలో కృష్ణ భగవానుడు పాంచజన్య ఘోషాన్ని చేస్తూ ఉన్నాడు. ఎందుకని అంటే, అర్జునుడు యుద్ధం చేస్తూ ఉన్నాడు, అయినా కూడా ఆ కౌరవ సైన్యాన్ని ధీటుగా ఎదుర్కోవడం లేదు. కనుక ఆ కౌరవ సైన్యంలో భయం పుట్టించాలి అనే ఉద్దేశంతో కృష్ణుడు పాంచజన్య శంఖాన్ని తను మ్రోగించగా అక్కడున్న కౌరవ సైన్యమంతా భయంతో తల్లడిల్లిపోయింది. ఆ భగవంతుని శంఖం యొక్క మహిమను చెప్పేటప్పుడు ప్రతిరోజు మనం శంఖధారణ చేసేటప్పుడు ఓ శ్లోకాన్ని పఠిస్తాం. గర్భ దేవారి నారీణం విశీర్యంతే సహస్రధ తవ నాదేన పాతాలే పంచజన్య నమోస్తుతే. భగవంతుని పాంచజన్య
శంఖం, శంకు ఏదైతే ఉందో దాన్ని మనం ధరిస్తాం. ధరించేటప్పుడు ఈ శ్లోకం అంటాం, గర్భ దేవారి నారీణాం విశీర్యంతే సహస్రధ. కోటి కోటి దైత్యుల సంహారం జరుగుతుందట ఆ పాంచజన్య ధ్వని వల్ల. అలాగే కౌరవ సైన్యంలో ఎందరో సొమ్మసిల్లిపోయారు, ఎందరో రక్తం కక్కుకున్నారు, మరెందరో చనిపోయారు పాంచజన్య ధ్వని వినడం వల్ల. అలాంటి దివ్యమైన ధ్వని అది. ధర్మరాజు వింటూ ఉన్నాడు. పాంచజన్య ఘోషం వినిపిస్తూ ఉంది, కానీ గాంధీవ ఘోషం వినిపించడం లేదు. తను అనుకున్నాడు, ఓ అక్కడ అర్జునునికేమో జరిగింది కనుక స్వయంగా కృష్ణుడే యుద్ధం చేస్తూ ఉన్నాడు. శోకం కలిగింది. అర్జునునికి ఏం జరిగింది అసలు? అర్జున మరియు కృష్ణ వారిరువురి గురించి వార్తను తీసుకురావాలని సాత్యకికి చెప్పాడు. వారిరువురిని గమనించాలి, ఏం జరిగింది, ఏం జరుగుతూ ఉంది, ఆ వార్తను నాకు చేరవేయాలని సాత్యకికి చెప్పాడు. సాత్యకి కూడా తను వెళుతూ ఉన్నాడు. న శ్రూయతే గాండివస్యాద్య ఘోష సంశ్రూయతే పాంచజన్యస్య ఘోష తద్యాహి జానీహి తమద్యపార్థం యది స్మ జీవత్యసహాయ ఏషః అసహాయకుడై. ఆ అర్జునుడు ఒక్కడే వెళ్ళాడు, తనకేం జరిగిందో ఏంటో అసలు. అర్జునుణ్ణి సంరక్షించడానికి శ్రీకృష్ణుడున్నాడనే భావన తనలో ఇప్పుడు లేదు. ఎలాంటి కృష్ణుడైనా ఎలా సంరక్షించగలడు అనే ఔదాసీన్యం కృష్ణుడి పైన. కనుక ఆ అర్జునుని గురించిన వార్తను తెలుసుకురమ్మని సాత్యకిని పంపగా భీమసేన దేవుల వారి సహాయంతో సాత్యకి ఆ వ్యూహాన్ని ప్రవేశిస్తూ ఉన్నాడు. శకట వ్యూహం, పద్మవ్యూహం, చక్రవ్యూహం, ఇలా వ్యూహాలను పన్నాడు కదా. ఆ వ్యూహాలను ఛేదించాలంటే భీమసేనుడేవుదే సమర్థుడు కనుక భీమసేన దేవుల వారి వెనుక తను వెళుతూ ఉన్నాడు యుద్ధం చేయడానికి. జయారతేభ్య ప్రతిగృహ్య సేనామఖంయరో భీమసేనానుయాతః భీమస్తు సేనాముఖమాశు భిత్వా ప్రావేశయద్యుధానం చ మూంతాం సయుధ్యమానో గురుణాభ్యుపేక్షిత సూతం నిహత్య ద్రావయామాస చాస్మాన్. ఆ సందర్భంలో సాత్యకి ద్రోణాచార్యుల వారితో యుద్ధం చేస్తూ ఉన్నారు. ద్రోణాచార్యుల వారు సాత్యకిని ఉపేక్షించారు, ఉదాసీనం చేశారు. నా బలం ముందు తన బలం ఎంత అని క్రీగంటితో చూశారు, క్షుద్రభావనతో తనను చూశారు. ఆ సందర్భంలో సాత్యకి ద్రోణాచార్యుల వారి సారథిని సంహరించాడు, గుర్రాలను పరిగెత్తించాడు. ఎలా, ఎందుకు అంటే కృష్ణుని వరబలం సాత్యకి పైన ఉంది కనుక. ఏమని వరబలం ఉంది? ఒక్కరోజు మట్టుకు నిన్ను గెలవడం ఎవరి వల్ల సాధ్యం కాదు, నువ్వందరినీ గెలవగలవు, ఆ సామర్థ్యం నీకుంది, నీకొస్తుంది. ఒక్కరోజు మట్టుకు మాత్రమే నీకు ఈ వరబలం ఉపయోగపడుతుంది అని కృష్ణుడు సాత్యకికి వరమిచ్చాడు గనుక ద్రోణాచార్యుల వారిని లెక్క చేయడం లేదు. ద్రోణాచార్యుల వారికి ఈ విషయం తెలియదు. కృష్ణుని వరబలం తనకుందనే విషయం ద్రోణాచార్యుల వారికి తెలియదు. కనుక సాత్యకిని క్షుద్రభావనతో తను చూశాడు, చిన్నచూపు చూశాడు. ఎంత శత్రువైనా చిన్నచూపు చూడటం సబబు కాదు కదండి. శత్రువును శత్రువుగానే గమనించాలే తప్ప క్షుద్రభావనతో ఎలా పరికించాలి? కానీ ద్రోణాచార్యుల వారు అలా చేశారు. అయినా కూడా ఆ అభివృద్ధమైన బలంతో సాత్యకి అత్యపూర్వమైన విధంగా ద్రోణాచార్యుల వారితో యుద్ధం చేస్తూ ఉన్నాడు. తతో వివృద్ధోరు బలాత్స సాత్యకి సంస్థాప్య భీమం ప్రజరౌరథేన తం బాణవర్షై ప్రతనం సమంతాన్నిఘ్నంతమాజౌ హృదికాత్మజోభ్యయాత్. అలా సాత్యకి కౌరవ సైన్యాన్ని చీల్చుతూ ముందుకు వెళుతూ ఉన్నప్పుడు హృదిక పుత్రుడైన కృతవర్మ ఆ సాత్యకిని ఎదుర్కొన్నాడు. వారిరువురి మధ్య కూడా దారుణమైన యుద్ధమే జరిగింది, దారుణమైన సంగ్రామం జరిగింది. ఆ యుద్ధంలో సాత్యకి కృతవర్మ రథాన్ని నాశనం చేశాడు, తన ధనుస్సును నాశనం చేశాడు. అలా కృతవర్మను గెలిచి తరుణులైన మహారథులను సంహరిస్తూ సాత్యకి ముందుకు వెళుతూ ఉన్నాడు. జరాసంధ కాదండి, జలసంధ అనే దైత్యుడు సాత్యకితో యుద్ధం చేయడానికని వచ్చాడు. ఏనుగు పైన కూర్చొని తను వచ్చాడు. ఏనుగుని ఎదుర్కోవడమే అసాధ్యం, ఇక ఏనుగు పైన కూర్చున్న ఆ జలసంధుణ్ణి ఎదుర్కోవడం మరింత అసాధ్యం. అయినా కూడా ఆ సాత్యకి తన పరాక్రమంతో భగవంతుడు ఇచ్చిన పరాక్రమంతో తమ అసహ్య విక్రమం నిహత్య, అసహ్యమైన పరాక్రమం ఆ జలసంధునిది. అయినా కూడా ఆ జలసంధుణ్ణి మరియు ఏనుగును సంహరించి మళ్ళీ ముందుకు
వెళ్ళాడు. కౌరవ సైన్యాన్ని బాదుతూ ఉన్నాడు. కౌరవ సైన్యాన్ని గెలుస్తూ ముందుకు ముందుకు వెళుతూ ఉన్నాడు. తరువాత కేశవ, ఫల్గుణ వారిరువురిని చూశాడు సాత్యకి. అలా చూసిన సందర్భంలో, చూస్తూ ఉన్న సందర్భంలో యూపధ్వజ అంటే తను భూరిశ్రవస్. భూరిశ్రవస్ యూపధ్వజ అని తనకు మారుపేరు. ఆ యూపధ్వజ సాత్యకితో యుద్ధం చేయడానికి వచ్చాడు. వారిరువురికి కూడా ఘనఘోరమైన భయంకరమైన యుద్ధం చాలా కాలం వరకు జరిగింది. నేను గెలవాలి, నేను గెలవాలి అనే స్పర్ధ వారిలో ఉంది. సమవుజ్జీలుగా రాణిస్తూ ఉన్నారే తప్ప ఒకరిని ఒకరు జయించడం ఎవరి వల్ల సాధ్యం కావడం లేదు. పరస్పరం గుర్రాలను చంపుకున్నారు, సారథుల్ని చంపుకున్నారు, ధనుస్సుల్ని విరగొట్టుకున్నారు. చిత్ర విచిత్రమైన మార్గాలతో సంచరిస్తూ అందరికీ ఆశ్చర్యం కలిగిస్తూ వారు యుద్ధం చేస్తూ ఉన్నారు. సోమదత్తి యొక్క కొడుకు ఆ భూరిశ్రవ. ఎవరు తను? అహిర్బుద్ధిని అనే పేరు గల రుద్రుడే ప్రస్తుతం భూరిశ్రవ అని తను అవతరించాడు. యోగ్యుడైన వాడే. కానీ కౌరవ పక్షంలో తనుండి యుద్ధం చేస్తూ ఉన్నాడు. ససౌమధత్తిర్భువి సత్యకిమ్రణే నిపాత్యకే శూషుచ సంప్రగృష్య. చాలా బలవంతుడు అహిర్బుద్ధి నామక రుద్రుడు. తనేం చేశాడు? ఆ సౌమదత్తి భూరిశ్రవ సాత్యకిని యుద్ధంలో క్రింద పడేశాడు. తన ఆ జుట్టును పట్టుకున్నాడు. సాత్యకి యొక్క జుట్టును పట్టుకుని మరో చేత్తో ఖడ్గం తీసుకుని ఆ శిరసును ఖండించడానికని సిద్ధమయ్యాడు, సన్నద్ధమయ్యాడు భూరిశ్రవసుడు. అదే సందర్భంలో కృష్ణుడు ఎక్కడో ఉన్నాడు. అయినా దీన్ని గమనించాడు. అర్జునునికి చెప్పాడు, అర్జున సాత్యకిని చంపుతూ ఉన్నాడు, తనను సంరక్షించమని కృష్ణుడు చెబితే ఒక భల్లం అనే అస్త్రం, ఆ భల్లాస్త్రాన్ని తీసుకున్నాడు అర్జునుడు. తీసుకుని ప్రయోగించాడు. ఏ చేతితో ఆ సాత్యకిని చంపడానికి అని ఖడ్గమెత్తాడో ఆ చేతిని నరికేశాడు అర్జునుడు. ఎంత దూరంగా ఉన్నా కూడా అలా ఆ భూరిశ్రవసుని ఆ చేతిని నరికి సాత్యకిని సంరక్షించాడు. తద్వాసుదేవస్తు నిరీక్ష విశ్వతశ్చక్షుర్జగాదాశో ధనంజరమ్రణే త్రయస్వశైనేన శైనేయమితి స్పశోపి భల్లేన చిచ్ఛేద భుజం పరస్య. ఆ సందర్భంలో అర్జునుడు అన్యాయం చేశాడు. అరే ఏంటి అర్జునుడు అన్యాయం చేశాడని గుర్తొస్తూ ఉందా ఇప్పుడు? అభిమన్యువును చంపే సందర్భంలో తను అన్యాయం చేసింది గుర్తుకు రావడం లేదా? తను కూడా ఉన్నాడే. అభిమన్యువును చంపిన వారిలో ఈ భూరిశ్రవస్సు కూడా ఉన్నాడు. అప్పుడు అభిమన్యువును అన్యాయంగా చంపాము. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అతిరథ మహారథులందరూ కూడా అన్యాయం చేసి ఎదురుగా కాకుండా వెనక నిలబడి అభిమన్యువును చంపామే. అది అన్యాయం అని గుర్తుకు రాలేదప్పుడు. కానీ అర్జునుడు చేసింది అన్యాయం అని ఇప్పుడు గుర్తుకొచ్చిందట. సరే, అర్జునుడు చంపాడు. ఎవరు చెప్పారు అర్జునునికి? కృష్ణుడే కదా. కనుక ఇక్కడ అన్యాయం ఎవరిది అంటే కృష్ణుడే అన్యాయం అంటూ కృష్ణుణ్ణి నిందించసాగాడు. మంచివాడు, వైష్ణవుడు, విష్ణు భక్తుడు. కానీ కృష్ణుడే భగవంతుడు, కృష్ణుడే విష్ణువు, విష్ణువే కృష్ణుడు అని తనకు తెలియదు. ఆ సందర్భంలో తనకు చాలా బాధ కలుగుతూ ఉంది. యుద్ధంలో ఒంటరిగా తను నేలపైన ఉన్నాడు. విష్ణువును ధ్యానం చేస్తూ ఉన్నాడు. చూడండి ఎంత విచిత్రమైన ప్రసంగమో. భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ ఉన్నాడు, కృష్ణుణ్ణి నిందిస్తూ ఉన్నాడు. ఎలా విచిత్రమైన ప్రారంభం ఉంటుందో గమనించాలి. భగవంతుని పైన భక్తి తనకుంది, కానీ భగవంతుడే కృష్ణుడనే జ్ఞానం తనకు లేదు కాబట్టి కృష్ణుణ్ణి నిందిస్తూ ఉన్నాడు. కాసేపట్లో తనలోని అసురావేశం దూరమయ్యింది. కృష్ణుడే భగవంతుడని తను తెలుసుకున్నాడు. పైకి నిలబడ్డాడు. శైనేయ ఉత్థాయ, పైకి నిలబడ్డాడు. నిలబడి కృష్ణునికి శరణు వేడాలని అనుకుంటూ ఉన్నప్పుడు అదే సందర్భంలో సాత్యకి కూడా పైకి లేచాడు. సాత్యకి పైకి లేచి అర్జునుడు, కృష్ణుడు నివారిస్తూ ఉన్నా కూడా, చంపకూడదు, చంపొద్దు అని చెబుతూ ఉన్నా కూడా ఖడ్గంతో ఆ భూరిశ్రవస్ యొక్క శిరసును చెండాడి తనను సంహరించాడు. కృష్ణార్జునై అహర తచ్చిరోస్య. ఆ సందర్భంలో ఆ గుర్రాలకు, అంటే భగవంతుడు ఏ రథానికి సారథి అయ్యాడో ఆ రథాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్న గుర్రాలు ఏవైతే ఉన్నాయో ఆ గుర్రాలకు చాలా శ్రమ కలిగింది. ఆ గుర్రాలకు కలిగిన శ్రమను కృష్ణుడు గమనించాడు. చూడండి, ఆ యుద్ధంలో ఎవరూ కూడా ఇలాంటి పనిని చేయలేదు. కానీ
కృష్ణుడు ఆ పనిని చేశాడు. అర్జునుడు ఆ పనిని చేశాడు. మూగ జంతువులు శ్రమతో బాధపడుతూ ఉన్నాయి. ఆ మూగ జంతువుల అలసటను తీర్చాలని సర్వోత్తముడైన భగవంతుడు ఆలోచించాడు. ఆలోచించి అర్జునుని వైపు చూశాడు. అర్జునుని వైపు చూస్తే అర్జునునికి తెలిసిపోయింది. వారుణాస్త్రంలో అక్కడో దివ్యమైన జలాశయాన్ని నిర్మించాడు అర్జునుడు. భీష్మాచార్యుల వారి దాహాన్ని తీర్చడానికి ఎలా నీటిని నిర్మించాడో అలాగే తన తనకు సహకారం చేస్తూ ఉన్న, తనకు సహాయం చేస్తూ ఉన్న ఆ మూగ జీవులను సంతృప్తిపరచడానికి, ఆ మూగ జీవుల దాహాన్ని ఆర్తిని పరిహరించడానికని అక్కడికక్కడే వారుణాస్త్రంతో అర్జునుడు జలాశయాన్ని నిర్మించాడు. నీళ్లు త్రాగుతూ ఉంటే ఎవరైనా ఆ గుర్రాలను సంహరిస్తే కనుక ఓ శరశాలను నిర్మించాడట అర్జునుడు. శలశాలను నిర్మించగా కృష్ణుడు రథం నుండి దిగి గుర్రాలను విడిచిపెట్టి జలాశయానికి తీసుకుని వెళ్ళి అక్కడ శుభ్రంగా నీళ్లతో స్నానం చేయించి ఆ మూగ జీవులకు గుర్రాలకు తగిలిన బాణాలను బయటికి తీస్తూ సమాధానపరుస్తూ సాంత్వనపరుస్తూ కృష్ణుడు ఆ మూగజీవుల్ని అలా ప్రేమించాడట. అలా ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. కృష్ణుడు ఆ బాణాన్ని బయటికి తీస్తూ ఉంటే బాధ కలిగిందా? లేదు. ఏదో తెలియని ఆనందం, దివ్యమైన ఆనందం కలుగుతూ ఉందట. ఎవరికైనా కలుగుతుందా? బాణాన్ని బయటికి తీస్తూ ఉన్నప్పుడు, బాణం లోపలికి వెళుతూ ఉన్నప్పుడు బాధ కలుగుతుంది. అంతకన్నా ఎక్కువ బాధ తీసేటప్పుడు కలుగుతుంది. కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటే మనకు అర్థమవుతుంది. ఆ ముళ్ళు తీసేటప్పుడు కూడా అలాగే అంతకన్నా ఎక్కువ బాధ కలుగుతుంది. కానీ కృష్ణుడు తన చేతితో అమృతమయమైన తన చేతులతో ఆ బాణాలను వెలికి తీస్తూ ఉంటే ఆ గుర్రాలకు దివ్యమైన ఆనందం కలిగిందే తప్ప బాధ కలగలేదట. అలా బయటికి తీసి ఆ మూగజీవుల్ని ఓదార్చి స్నానం చేయించి అలసటను పరిహరించి నీళ్లను త్రాగించి శ్రమ పరిహారమయ్యేంత వరకు అక్కడే కృష్ణుడున్నాడట. అర్జునుడేం చేస్తూ ఉన్నాడు? అప్పుడు కూడా ఆ శరశాల బయట నిలబడి సైన్యంతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. అప్పుడు కూడా అర్జునుడు హరిస్తదా వాసవీర్ అర్ధయత్పరాన్ శత్రువులను చీల్చి చెండాడుతూనే ఉన్నాడు. ఇలాంటి అత్యద్భుతమైన ఘటన జరుగుతుంది. అందరూ చూస్తూ ఉన్నారు. ఏంటి ఇది అద్భుతం? మూగజీవులపైన ఇలాంటి ప్రేమ భగవంతునిది, కృష్ణునిది. ఎవరైనా అలాంటి ప్రేమను చూపారా మూగజీవులపైన? ఎన్ని గుర్రాలున్నాయి, ఎన్ని ఏనుగులున్నాయి, అయినా కూడా ఎందరు పదాతులున్నారు, ఎందరు యుద్ధం చేస్తూ ఉన్నారు. కరుణను చూపించారా ఎవరిపైన? లేదు. కృష్ణుడు ఆ మూగజీవులపైన అలాంటి కరుణను చూపించాడు. అలా శ్రమ పరిహారమైన తరువాత మళ్ళీ బయటికి తీసుకొచ్చి రథం సిద్ధం చేశాడు. మళ్ళీ రథంలో కూర్చుని యుద్ధం చేయడం ప్రారంభించారు. ఈ సందర్భంలో మళ్ళీ ధర్మరాజుకు ఏ విషయం తెలియలేదు. సాత్యకి వెళ్ళిపోయాడు. గాంధీవధ్వని వినిపించడం లేదు. ఇప్పుడు పాంచజన్య ఘోషం కూడా వినిపించడం లేదు. కాస్త సేపైనా పాంచజన్య ఘోషం వినిపించింది. కానీ ఇప్పుడు ఆ పాంచజన్య ఘోషం కూడా వినిపించలేడు. ఏం చేయాలి అనుకున్నాడు. భీముని దగ్గరికి పిలిచాడు. భీమా, పాంచజన్య ధ్వని వినిపించడం లేదు, గాంధీవధ్వని వినిపించడం లేదు. కృష్ణునికి కూడా ఏమైనా అయ్యిందా? అర్జునునికి ఏమైనా అయ్యిందా? సురక్షితంగా ఉన్నారా లేదా తెలుసుకొని రమ్మని భీమసేన దేవుల వారికి చెబితే భీమసేన దేవుల వారు అన్నారు, అన్నయ్య, ఎవరి గురించి నీవు మాట్లాడుతూ ఉన్నావు తెలుసా? నా రక్షితం వాసుదేవేన పార్థం బ్రహ్మేశానావపి జేతుం సమర్థౌ కిం ద్రౌణికరణాది ధనుర్భృతోత్ర. భగవంతుడు సంరక్షిస్తూ ఉండగా నా తమ్ముడైన అర్జునుణ్ణి ఎవరు ఏమీ చెయ్యలేరు. దేవాధిదేవతలు కూడా అర్జునునికి ముప్పు తలపెట్టలేరు. అలాంటప్పుడు ఈ ద్రోణకరణ శల్య మొదలైన వారు అర్జునుణ్ణి పీడించగలరా? అర్జునుణ్ణి బాధించగలరా? అర్జునుణ్ణి గెలవగలరా? ఇక అర్జునుణ్ణి సంహరించడం సుతరాం సాధ్యం కాదు. నిశ్చింతగా నువ్వు ఉండన్నయ్యా అని సమాధానం చెప్పాడు. అయినా కూడా లోపల ఆతంకం తనకు. అయ్యో, నా తమ్ముడు అదేంటి? భగవంతుడు సర్వోత్తముడనే భావన తనకు లేదా సందర్భంలో. కనుక ఇలాంటి ఆ మాయలో పడి, మోహంలో పడి తన అర్జునుని గురించిన వార్తను తెలుసుకోవాలనే
ఉత్సాహంతో మళ్ళీ చెప్పాడు. అతో భయం నాస్తి ధనంజయస్య నసాత్యకేశ్చైవ హరే ప్రసాదాత్ రక్షస్త్వమేవత్ర మతో మమద్య ద్రోణోచ్యరం యతతే త్వాం గృహీతుం అన్నయ్య, నేను ఇక్కడ ఉండాలి, ఉండి తీరాలి. అర్జునుణ్ణి సంరక్షించడానికి నేనెవరు? అర్జునుణ్ణి సంరక్షించడానికి, సాత్యకిని సంరక్షించడానికి కృష్ణుడున్నాడు అక్కడ. ఏ స్థలంలో ఎవరిని సంరక్షించడానికి కృష్ణుడున్నాడో అక్కడ నా అవసరం ఉంటుందా అన్నయ్య? ఆలోచించవు. కానీ నిన్ను సంరక్షించుకోవడానికి నేనుండడం అనివార్యం. నా అవసరం ఉంది ఇక్కడ ఉండడం నాకు. ద్రోణాచార్యుల వారు నిన్ను బంధించాలని చూస్తూ ఉన్నారు కనుక నిన్ను నేను సంరక్షించాలి, సంరక్షించుకోవాలి అని భీమసేన దేవుల వారు చెప్పారు. అయినా ధర్మరాజు వినడం లేదు. ఎంత చెప్పినా, కృష్ణుని బలాన్ని ఎంత బోధించినా కూడా అవగాహన కలగటం లేదు ధర్మరాజు. అయినా ఒత్తాయం చేస్తూ ఉన్నాడు, బలవంతం చేస్తూ ఉన్నాడు. భీమసేన, నువ్వు వెళ్ళి తీరాలి. నా జీవమానే యుధిమాం ఘటోద్గజే. ఏంటి, నన్ను నువ్వు సంరక్షించాలని ఆలోచిస్తూ ఉన్నావా? నన్ను సంరక్షించడానికి నీ కొడుకు లేడా? ఘటోద్గజుడు లేడా? తన బలం చాలదా? ధృష్టద్యుమ్నుడు లేదా సేనాధిపతి? వారిరువురు నన్ను సంరక్షిస్తూ ఉంటారు. నా సంరక్షణ గురించిన చింత నీకు అవసరం లేదు, నువ్వు వెళ్ళి తీరాలి అని ఆదేశించాడు. ఆదేశించేట్లు చెప్పాడు ధర్మరాజు భీమసేన దేవుల వారు. నాకు మంచి చేయాలి, నాకు హితమైనది చేయాలి, నాకు ప్రియమైనది చేయాలి అని నీలో భావన ఉంటే ఇప్పుడే ఇక్కడికిక్కడే నువ్వు వెళ్ళి తీరాలి అని బలవంతం చేశాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తరువాత సాత్వికిలా నువ్వు అలాగే ఉండిపోకూడదు. కృష్ణుడు మరియు అర్జునుడు కనిపించిన తరువాత సింహనాదంతో నాకు తెలియజేయాలి. అలాగే జయద్రుతిని సంహారం జరిగిందా లేదా ఆ విషయాన్ని కూడా నాకు తెలియజేయాలి, సూచన చేయాలి. ఆ సూచనతో నేను తెలుసుకుంటానని ధర్మరాజు భీమసేన దేవుల వారికి చెప్పగా ధృష్టద్యుమ్నుణ్ణి పిలిచాడు, ఘటోద్గజుణ్ణి పిలిచారు. భీమసేన దేవుల వారు పిలిచి హైడంబ మముష్య రక్షణే వ్యధాచ్య సేనాపతిమేవ సమ్యక సచాహ సేనాపతిరత్ర భీమం ప్రజాహితౌ యత్ర చ కేశవానుజౌ కేశవార్జునౌ నజీవమానే మరిధర్షితుం క్షమో ద్రోణో నృపం మృత్యురహం చ తస్య. ధృష్టద్యుమ్నుడు భీమసేన దేవుల వారికి చెప్పాడు, భీమసేన, ఇక ధర్మరాజు అంతగా బలవంతం చేస్తూ ఉన్నాడు కాబట్టి వెళ్ళడమే నీకు సరి, వెళ్ళడం యోగ్యం. చింత లేకుండా నిశ్చింతగా నువ్వు వెళ్ళిరా. ధర్మరాజును సంరక్షించడం నా బాధ్యత. ద్రోణాచార్యుల వారు, నేను బ్రతికుండగా ద్రోణాచార్యుల వారు ధర్మరాజును బంధించడం సాధ్యం కాదు. ఎందుకని? నేనే కదా ద్రోణాచార్యుల వారి మృత్యువును. కనుక నా నుండి నేనుండగా ధర్మరాజును బంధించడం తరం కాదు, సుఖంగా వెళ్ళిరమ్మని మళ్ళీ మళ్ళీ ఆ ధృష్టద్యుమ్నుడు చెప్పగా తన కొడుకైన ఘటోద్గజుణ్ణి నియమించి ధృష్టద్యుమ్నునికి మళ్ళీ మళ్ళీ ఆ ధర్మరాజు గురించిన క్షేమం గురించి చెప్పి వెళ్ళిపోయాడు భీముడు. న్యవారయత్తం శరవర్షధారో ద్రోణో వచశ్చేదము వాచ భీమం శిష్య స్నేహాద్వాసవిస్ సత్యకిశ్చ మయా ప్రముక్తౌ భృషమానతౌ మయి. భీమసేన దేవర వారు వెళుతూ వెళుతూ ఉన్నారు. మధ్యలో ద్రోణాచార్యుల వారు ఎదుర్కొన్నారు భీమసేన దేవుల వారి. ఏదో గెలవచ్చు అనుకున్నారు, అర్జునుణ్ణి గెలవడం సాధ్యం కాదేమో, కానీ భీమసేన దేవుల వారిని సునాయాసంగా గెలవగలను అనుకున్నారు ద్రోణాచార్యుల వారు. కానీ అదే కష్టం. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అర్జునుని గెలవగలరేమో, కానీ భీమసేన దేవుల వారిని గెలవడం ఎవరి వల్ల సాధ్యం? అసాధ్యం. అయినా వారలా అనుకున్నారు మనసులో. అనుకుని ఆ భీమసేన దేవుల వారిని ఎదుర్కొని వారితో మాట్లాడారు. భీమా, అర్జునుణ్ణి కానీ సాత్వికిని కానీ నేను వదిలాను కనుక వారు ముందుకు వెళ్ళగలిగారు. నన్ను అతిక్రమించి వెళ్ళలేకపోయారు. వారు వినీతులై ఉన్నారు కాబట్టి, వినయాన్ని చూపించారు కాబట్టి, నన్ను నమస్కరించారు కాబట్టి, నా శిష్యులు కాబట్టి వారిని నేను విడిచిపెట్టాను, సునాయాసంగా వెళ్ళిపోయారు అని ద్రోణాచార్యుల వారు అన్నారు. ఆంతర్యం ఏంటి అంటే వాళ్ళు వినీతులు, భీమసేన దేవుల వారు అవినీతుడు అని కదా ద్రోణాచార్యుల వారి భావన. ఆ మాటలకు అర్థం. అలాగే భృషమానతౌమయి, నన్ను నమస్కరించారు కాబట్టి, వినయంగా ఉన్నారు కాబట్టి, భక్తిపూర్వకంగా నన్ను నమస్కరించారు కాబట్టి నేను ఆశీర్వాదం చేసి శిష్య వాత్సల్యంతో వారిని విడిచిపెట్టాను. అంటే నిన్ను విడిచిపెట్టడం
సాధ్యం కాదు, యుద్ధం చేయాలి, నన్ను నన్ను ఓడించి ముందుకు వెళ్ళాలి అనే విధంగా తను మాట్లాడారు. నా ప్రతిజ్ఞ కూడా ఏంటి? సైంధవుణ్ణి సంరక్షించడం నా ప్రతిజ్ఞ. కనుక నా ప్రతిజ్ఞను నేను పరిపాలించుకుంటాను. దాస్యేన తే మార్గమహం కదాచిత్. ఏం చేసినా నీకు నేను మార్గాన్ని విడిచిపెట్టను, వెళ్ళడానికి నేను అనుకూలం చెయ్యను అని. నా అస్త్రవీర్యాన్ని రుచి చూడమన్నాడు, నా వీర్యాన్ని గమనించమన్నాడు. అదెంత అద్భుతమైనదో చెవి చూడమన్నాడు ద్రోణాచార్యుల వారు. సరే, భీమసేన దేవుల వారు గదను తీసుకున్నారు. గదను తీసుకుని ఆ గదను తిప్పి ద్రోణాచార్యుల వారి రథం పైన విసిరారు. రథం పైన విసిరితే ఆ రథమంతా నుచ్చు నూరైపోయింది. అప్పుడు భీమసేన దేవుల వారు అన్నారు, గురువర్య, నేను కూడా నా తండ్రి స్థానంలో మిమ్మల్ని చూసుకుంటూ ఉన్నాను. పితృవన్మానయే త్వం సదా మృదుస్త్వాం ప్రతి నాన్యథా క్వచిత్. నా తండ్రిగా మీలో నా తండ్రిని నేను చూసుకుంటూ ఉన్నాను. నా తండ్రిగా మిమ్మల్ని భావించాను. గురువు అంతే కదా, తండ్రి స్థానంలో వారు ఉంటారు కదా. కనుక మిమ్మల్ని తండ్రిలా నేను చూస్తూ ఉన్నాను. అలా భక్తితో గౌరవంతో మీ పైన నేనున్నాను, గౌరవంగా చూసుకుంటూ ఉన్నాను, గౌరవించుకుంటూ ఉన్నాను. అన్యథా మీ పైన నాకు గౌరవం లేనట్లయితే మిమ్మల్ని ఈ క్షణమే చంపేవాడిని. మాటలాడలేదు, అలాంటి మాటలు నాడలేదు, కానీ చెప్పాడు అన్యథా క్వచిత. తండ్రి అని అనుకున్నాను కాబట్టి మృదువుగా నేను యుద్ధం చేస్తూ ఉన్నాను. దారుణంగా యుద్ధం చేయడం లేదు మీతో. దారుణంగా యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో గమనించమన్నారు. మృదువుగా యుద్ధం చేస్తేనే ఆ గదను నీ రథం తట్టుకోలేకపోయింది. నేనిక దారుణంగా యుద్ధం చేస్తే, ఘోరంగా యుద్ధం చేస్తే, ఘనఘోరంగా యుద్ధం చేస్తే ఏమవుతుందో ఆలోచించండి అని భీమసేన దేవుల వారు కూడా చెప్పారు. అమార్ధవేపస్య చ యాదృశం బలం మమేతి తస్యాశు విచూర్ణితో రథః గదాభిఘాతైన వృకోదరస్య ససూతవాది ధ్వజయంత్ర కూవరః. ఆ గదతో రథాన్ని నాశనం చేశారు, అలాగే ధ్వజాన్ని నాశనం చేశారు, సారథిని చంపారు, అలాగే గుర్రాలను చంపారు. రథం క్షణంలోనే నుచ్చు నూరైపోయింది. ఇది అమార్ధవం అంటే. భీమసేన దేవుల వారు చూపించారు. ఆ గద తన రథం వైపు వెడుస్తూ ఉంది. ద్రోణాచార్యుల వారు గమనించారు. ఆ వేగాన్ని, భీమసేన దేవుల వారు ప్రయోగించిన తీరును గమనించి, రథంలోనే నేనుంటే బ్రతకడం నా వల్ల కాదు అనుకుని రథం నుండి బయటికి దూకేశారు ద్రోణాచార్యుల వారు. అటు దూకేశారు, ఇటు ఆ గద ఆ రథాన్ని నుచ్చు నూరు చేసింది. దుర్యోధనుడు మరో రథం పంపారు. ఆ రథాన్ని పంపితే ఆ రథంలో కూర్చుని మళ్ళీ బాణవృష్టిని ప్రయోగించనారంభించారు ద్రోణాచార్యుల వారు. ఆ సందర్భంలో భీమసేన దేవుల వారు రథం నుండి కిందికి దిగారు. నాకు అసలు రథం యొక్క అవసరం లేదు, సారథి అవసరం లేదు, నేనొక్కడే చాలు, ఏ బాణాలు నన్నేం చేయలేవు అని చూపెడుతూ, గిత్త, బలవంతమైన గిత్త ఎలా వర్షం వస్తూ ఉన్నప్పుడు ఇలా తలను ముందుకు చాచి ముందుకు వెళుతుంది కదండి, దాన్ని సహించుకుంటూ, ఆ వర్షం తనకేం చేస్తుంది, ఆ వర్షం వల్ల నాకేంటి హాని అనే ధీమాతో, ఆ ధైర్యంతో గిత్త ఎలా పరిగెత్తుకుని వెళుతుందో అలా భీమసేన దేవుల వారు ఆ బాణవృష్టిని కూడా ఉదాసీనం చేస్తూ పరిగెత్తుకుని వెళుతూ ఉన్నారు ద్రోణాచార్యుల వారి రథం వైపు. చేతిలో ఆ రథాన్ని తీసుకుని ఆకాశానికి విసిరేశారట. ఆకాశానికి విసిరేస్తే మళ్ళీ ఏం జరుగుతుందో అని ద్రోణాచార్యుల వారు రథం నుండి బయటికి దూకేశారు. అలా రెండవ రథాన్ని కూడా భీమసేన దేవుల వారు చూర్ణం చేశారు. ఇలా దుర్యోధనుడు 8 రథాలను పంపించాడట. ఆ 8 రథాలను కూడా నాశనం చేశారు. ఇక భీమసేన దేవుల వారిని గెలవడం నా వల్ల సాధ్యం కాదు అనుకున్నారు. ద్రోణపర్వంలో ఈ విషయం ఎంత అద్భుతంగా వర్ణింపబడిందంటే అత్యద్భుతంగా వర్ణింపబడింది. 8 సార్లు ఆ రథాలని నుచ్చు నూరు చేసేశాడు. అయినా కూడా ద్రోణాచార్యుల వారిని పరిరక్షించాడు. ద్రోణాచార్యుల వారికి ఏ విధమైన హాని కలగకుండా ఆ రథాన్ని మాత్రమే చూర్ణం చేస్తూ, నాశనం చేస్తూ, నా సామర్థ్యమేంటో ఆ సామర్థ్యాన్ని భీమసేన దేవుల వారు
ద్రోణాచార్యుల వారికి చూపెట్టారు. ఇది భీమసేన దేవుల వారి వరం. ఆ తరువాత కర్ణునితో యుద్ధం ఉంటుంది చూడండి. భీమసేన దేవుల వారి యుద్ధం ఎంత అద్భుతమైనదో! అది కూడా ద్రోణ పర్వంలో చాలా అద్భుతంగా నిరూపించబడింది. తాత్పర్య నిర్ణయం సమాప్తమైన తరువాత మహాభారతాన్ని ప్రారంభించాలి అని అనుకుంటూ ఉన్నాను. ఎన్నెన్నో విఘ్నాలొస్తూ ఉన్నాయి. అయినా కూడా గురువుల వారి ఆశీర్వాదాన్ని, ప్రసాదాన్ని సంగ్రహించి, ఆ అనుగ్రహంతో మహాభారతాన్ని కూడా మొదలు పెడతాను. సంకల్పం చేస్తాను. అలాగే ఆ మహాభారతంలోని ఆ అత్యద్భుతమైన విషయాలను కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మహాభారత తాత్పర్య నిర్ణయంలో సంగ్రహంగా భీమసేన దేవుల వారి పరాక్రమాన్ని శ్రీమన్మధ్వాచార్యుల వారు చాలా అద్భుతంగా వర్ణించారు. వర్ణించడం అంటే లేనిది చెప్పడం కాదు, ఉన్నదే ఎంతో చెప్పలేదు. అలాంటి పరాక్రమం భీమసేన దేవుల వారిది. ఆ భీమసేన దేవుల వారి పరాక్రమాన్ని ఆలకిస్తూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవత అంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు.